హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సమ్మర్ స్పెషల్ క్యారెట్ మిల్క్ షేక్ను ఎలా చేయాలో చూపిస్తాను. క్యారెట్ మిల్క్ షేక్ను ఇలా చేసి రోజుకొక గ్లాసు చిన్నపిల్లలకి ఇచ్చామంటే కంటి చూపును మెరుగుపరుస్తుంది, అలాగే జుట్టు కూడా చాలా దృఢంగా పెరగటానికి సహాయపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 3 క్యారెట్లను తీసుకొని వీటి పైన ఉన్న పీల్ను రిమూవ్ చేసుకొని వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ను తీసుకొని ఈ క్యారెట్ ముక్కలను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 12 నుంచి 15 వరకు బాదం పప్పులను వేసుకోవాలి. అలాగే ఒక 10 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. అలాగే 3 యాలకులను కూడా వేసుకొని ఇందులోకి 1 కప్పు వాటర్ను వేసుకోవాలి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ను వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి పైన విజిల్ కూడా ఉంచేసి స్టవ్ పైన పెట్టేసి 3 to 4 విజిల్స్ వరకు రానివ్వాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ కుక్కర్ను పక్కకు దించుకొని పెట్టుకోవాలి. కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే క్యారెట్ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. బాదం పప్పు పైన ఉన్న పొట్టును కూడా రిమూవ్ చేసుకొని ఈ బాదం పప్పును ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన బాదం పప్పు పైన ఉన్న పొట్టును కూడా రిమూవ్ చేసుకొని అన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలను జీడిపప్పును కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో క్యారెట్ని ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి ఇలా 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ బాదం పప్పు పేస్టును ఇందులోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ను వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవటం వలన క్రీమీగా మంచి రిచ్నెస్ యాడ్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఇలా 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా చిక్కబడితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకోవాలి. ఇలా కిందకి దింపేసిన తర్వాత అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకోవటం వల్ల పైన మేగడలా అట్టుకట్టకుండా ఉంటుంది. ఈలోగా స్టవ్ పైన ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పుని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి తగ్గట్లుగా 1/2 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. మిల్క్ షేక్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా బెల్లం వేసుకోవటం వలన బెల్లం చక్కగా మెల్ట్ అవుతుంది. అలాగే ఫ్రై చేసిన బాదం పప్పులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ బెల్లం ఇష్టం లేదు అనుకుంటే పంచదారనైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా క్యారెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. వీటిని ఇలా గోరువెచ్చగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 to 3 అవర్స్ తర్వాత అయినా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా మిల్క్ షేక్ చేసుకొని రోజుకొక గ్లాసు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా త్రాగారు అంటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే జుట్టు నిగనిగలాడుతుంది. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, దంతాలు చిగుర్లని బలపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇలా హెల్తీగా మిల్క్ షేక్ను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.